తెలుగు ప్రాక్టీస్ బిట్స్. మొదటి ప్రశ్న, మిత్ర సాహస్ర శతకాన్ని రచించింది ఎవరి క్రింది వానిలో? మిత్ర సాహస్ర శతకాన్ని రచించింది కొండూరు వీరరాఘవాచార్యులు రచించారు. మిత్ర సాహస్ర శతకాన్ని రచించింది ఎవరంటే కొండూరు వీరరాఘవాచార్యులు రచించారు. తర్వాత ప్రశ్న, వర్షం అను పదానికి నానార్థాలు ఏమిటి క్రింది వానిలో? వర్షం అను పదానికి నానార్థాలు సంవత్సరం, వాన. తర్వాత ప్రశ్న, కర్తరి వాక్యంలో కర్మకు చేరే విభక్తి ప్రత్యయం క్రింది వానిలో? కర్తరి వాక్యంలో కర్మకు చేరే విభక్తి ప్రత్యయం ద్వితీయ విభక్తి అనేది చేరుతుంది. తర్వాత ప్రశ్న, కార్యాకారణ సంబంధాన్ని సూచించే క్రియలు క్రింది వానిలో? ఛేదార్థకాలు. తర్వాత ప్రశ్న, స్తంభం అను పదానికి వికృతి ఏమిటి? స్తంభం అను పదానికి వికృతి కంబం. సరైన సమాధానం కంబం. తర్వాత ప్రశ్న, ఈ క్రింది వాటిలో శబ్ద పల్లవానికి ఉదాహరణ? శబ్ద పల్లవానికి ఉదాహరణ మేలుకొను. తర్వాత ప్రశ్న, సాగరం ఈ పదం ఈ గణానికి చెందుతుంది. సాగరం రగనంకి చెందిన రగనంకి. హిమాతా రాజవంశ పట్టుకు వేస్తే మనకు వస్తుంది ఈజీగా. తర్వాత ప్రశ్న, దాత్రి అను పదానికి పర్యాయ పదాలు ఏమిటి క్రింది వానిలో? దాత్రి అను పదానికి పర్యాయ పదాలు భూమి, పొడమి. తర్వాత ప్రశ్న, అర్థవంతమైన రెండు పదాలు కలిసి ఒకే పదంగా ఏర్పడడం అనేది? అర్థవంతమైన రెండు పదాలు కలిసి ఒకే పదంగా ఏర్పడడం అనేది సమాసం అంటారు. తర్వాత ప్రశ్న, నిఖిల్ వాళ్ళ పెద్దమ్మతో ఊరికి వెళ్ళాడు. పై వాక్యంలో తృతీయ విభక్తి ప్రత్యయాన్ని గుర్తించండి. తో అనేది తృతీయ విభక్తి ప్రత్యయం. తర్వాత ప్రశ్న, ఏ పనినైనా ప్రారంభించిన వెంటనే ఆటంకాలు ఎదురైతే ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. ఆదిలోనే అంశపాదు అనే జాతీయాన్ని ఉపయోగిస్తారు. తర్వాత ప్రశ్న, శాఖోపశాఖలు అనేది ఒక జాతీయం. ఇది మెథడాలజీ చూడండి. ఒకే భాష నుంచి క్రమక్రమంగా అనేక భాషలు పుట్టుకొచ్చాయని చెప్పే వాదం క్రింది వానిలో? ఏకమూల భాషావాదం అనేది చెబుతుంది. తర్వాత ప్రశ్న, తక్కువ సమయంలో ఎక్కువ జ్ఞానాన్ని సంపాదించడానికి విస్తార పఠనానికి దోహదపడేది క్రింది వానిలో? మౌన పఠనం అనేది దోహదపడుతుంది. మౌన పఠనం. తర్వాత ప్రశ్న, చలనచిత్రాలు, టెలివిజన్ అనునవి ఇవి దృశ్య శ్రవ్య బోధనోపకరణాలు. ఇవి చలనచిత్రాలు, టెలివిజన్. తర్వాత ప్రశ్న, పని చేయడం ద్వారా అభ్యాసనం జరిగేది? పని చేయడం ద్వారా అభ్యాసనము అనేది ఇది కృత్య పద్ధతి. పని చేయటం ద్వారా అభ్యాసనం అనేది. తర్వాత ప్రశ్న, అక్షర పద్ధతికి మరొక పేరు ఏమిటి? అక్షర పద్ధతికి మరొక పేరు వర్ణ సమన్యాయ పద్ధతి అని కూడా అంటారు. దీన్ని వర్ణ సమన్యాయ పద్ధతి అని అంటారు. అక్షర పద్ధతికి మరొక పేరు ఇది. తర్వాత ప్రశ్న, పాఠ్య పథకము అనేది పాఠం మొత్తానికి సంబంధించిన ప్రణాళిక. పాఠ్య పథకము అనేది. ఇవి కొన్ని ముఖ్యమైన తెలుగు ప్రాక్టీస్ బిట్స్. థ్యాంక్ యూ.